నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతుమమ్మ. ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట. ఇప్పుడు మన వీడియోలలో అన్న గురించి ఆరాటపడే అక్క చెల్లెల గురించి, తోడబుట్టిన బంధం కోసం ఎదురు చూసే చెల్లెల గురించి, అన్నలు పట్టించుకోకపోతే బాధపడే చెల్లెల రోదన గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ ఈరోజు కొత్తగా ఒక అన్నయ్య చెల్లెల కోసం ఆరాటపడతాడు, చెల్లె ప్రేమ కోసం ఆరాటపడుతున్నాడు. అంతా కొడితే చెల్లెలు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ కాలేదు, కానీ ఉన్న ఒక అన్నయ్య మాట అస్సలు వింటలేదు. ఇంట్లో అసలు పట్టించుకుంటలేదు, ఇంట్లో అమ్మా నాన్నకు విలువ ఇస్తలేదు. అమ్మాయిని ఇంట్లో వాళ్ళు ఏమనలేకపోతున్నారు, ఎందుకంటే అమ్మాయి ఏదైనా చేసుకుంటదేమో అని. రోజులు మంచిగా లేవు, ఎటైనా వెళ్ళిపోతుందేమో అన్న భయానికి ఏమీ చేయలేకపోతున్నారు. ఇంతకు ఈ చెల్లె చేసే పనులు ఏంటంటే, ఇక్కడ అన్నయ్య చెల్లెల గురించి పట్టించుకుంటున్నాడు. చెల్లెలు చిన్న అమ్మాయి, రేపు ఏదన్నా జరగకున్నది జరిగితే ఎవరు బాధ్యులు, మేము ఎటైపోతాము అని అన్నయ్య బాధపడుతున్నాడు. ఈ చెల్లె చేసే పనులు ఏంటంటే, విజయ్ది మధ్యతరగతి కుటుంబం. మధ్యతరగతి కుటుంబం అయినా సరే విజయ్ చిన్నప్పటి నుంచి కష్టపడే తత్వం. అమ్మా నాన్న ఒక చెల్లెలు, ముగ్గురిని తను ఒక బాధ్యతగా చూసుకుంటాడు. అమ్మను నాన్నను చెల్లిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఎందుకంటే రోజులు అసలు మంచిగా లేవు, మనం చూస్తూనే ఉన్నాం. పొద్దుగాల లేస్తే ఏదో ఒక న్యూస్ వింటూనే ఉన్నాం. అట్లాంటిది ఆ చెల్లెలు పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా తనకు నచ్చింది చేసేసరికి ఇక్కడ ఈ కుటుంబం చాలా బాధపడుతుంది, చాలా భయపడుతుంది. చెప్పాలంటే విజయ్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. ప్రైవేట్ స్కూల్లో చదివించి బాగా గారాబంతో చూసుకుంటున్నాడు. అదే విజయ్కి ఇప్పుడు ఒక పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇంట్లో మధ్యతరగతి వాళ్ళము అన్న విషయాన్ని మర్చిపోయింది విజయ్ వాళ్ళ చెల్లెలు. ఎప్పుడు చూసినా కాస్ట్లీ డ్రెస్సులు, ఎప్పుడు టూర్స్ వేయడం ఫ్రెండ్స్తోని, లేదు అంటే రెస్టారెంట్లు, బయటికి వెళ్ళడం, బేకరీస్కి వెళ్ళడం, పార్టీలకు వెళ్ళడం, ఫంక్షన్స్కి వెళ్ళడం. అలా వెళ్ళినా కానీ హద్దు మీరి, ఎందుకంటే స్తోమతకు మించి గిఫ్ట్లు ఇవ్వడం, ఆ గిఫ్ట్లకి అమ్మా నాన్న విజయ్ గాని డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళను నేను చనిపోతా అని వాళ్ళని బెదిరించడం. ఇదే దాదాపు 10వ తరగతి నుంచి విజయ్ వాళ్ళ చెల్ల అన్నను బ్లాక్మెయిల్ చేస్తుంది. అయితే విజయ్ మా చెల్ల ఎక్కడ చేజారిపోతుందో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో, చెల్ల చేసే పనులకు చెల్లని కాదనలేక అమ్మా నాన్న కూడా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని విజయ్కి తెలియకుండా అప్పుడప్పుడు చెల్లకిస్తున్నారట. ఇట్లాంటి బాధలు ఇంకా ఎన్ని రోజులు? చెల్ల డబ్బు పిచ్చి పడిపోయి నేను ఉన్నదాన్ని, నేను కోటీశ్వరాల్ని, నేను లక్షాధికారిని అన్నట్టుగా ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర ప్రవర్తిస్తుందట. ఇలాంటి పద్ధతి మా చెల్లను నేను ఎలా మార్చుకోవాలి అక్క అని నాకు తెలిసిన అబ్బాయి నాకైతే మెసేజ్ చేయడం జరిగింది. మన మాట అండి ద్వారా ఆ చెల్లమ్మకు చెప్పే విషయం ఏంటంటే, చెల్ల నువ్వు బాగానే ఫ్రెండ్స్ దగ్గర కానీ, నీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ దర్జాగా బ్రతుకుతున్నట్టు నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు. కానీ నిన్ను గెలిపించడానికి అటు నీ కుటుంబం ఎంత కష్టపడుతుంది, నీ అన్న ఎంత కష్టపడుతున్నాడు అని ఆలోచిస్తలేవు. అది ఒక పాయింట్. ఇంకొకటి, నువ్వు ఎన్నో గిఫ్ట్లు వేలకు వేలు అప్పులు తెచ్చో, లేదా అంటే అన్నని అమ్మా నాన్నని బెదిరించో, బ్లాక్మెయిల్ చేసో వేలకు వేలు గిఫ్ట్లు కొని మీ ఫ్రెండ్స్కి కానీ, తెలిసిన వాళ్ళకి కానీ, లేదా పార్టీస్కి కానీ, లేదా బయటకి తీసుకోవడానికి కానీ నువ్వు ఖర్చు చేస్తున్నావు. ఒక్కరోజు నువ్వు ఆరోగ్యం బాగాలేదు అని చెప్పి ఇంట్లో ఎవరు లేరు, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తారా ఎవరైనా అని నీకు తెలిసిన ఫ్రెండ్స్ని ఒక్కరోజు ఫోన్ చేసి అడగండి. ఖచ్చితంగా వాళ్ళు రారు. ఎందుకంటే నువ్వు తెలిసిన ఫ్రెండ్స్, నువ్వు తెలిసిన, నీకు తెలిసిన వాళ్ళు నీ కుటుంబం గురించి కూడా తెలిసి ఉండాలి, నీ కుటుంబ పరిస్థితి గురించి కూడా తెలిసి ఉండాలి, నీ ప్రవర్తన గురించి కూడా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ముందు నుంచి నువ్వు ఉన్నదానివా, లేదా నీ కుటుంబం కష్టపడుతుంటే నువ్వు ఖర్చు పెడుతున్నావా అన్నది వాళ్ళకు తెలియకుండా ఉండదు. కాబట్టి వాళ్ళు నిన్ను నమ్ముకోలేదు, నువ్వు ఇచ్చే డబ్బును నమ్ముకున్నారు. నిన్ను వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తాను, నిన్ను ఒక తోపులాగా చూస్తున్నారు అంటే అది నీ మీద ప్రేమతో కాదు, నువ్వు పెట్టే ఖర్చుతో.
లేదు అంటే ఒకరోజు ఈరోజు నేను డబ్బులు మర్చిపోయాను, 2-3 రోజుల దాకా ఈ లేదు అంటే చెల్లమ్మ ఒక నెల అంతా నీ స్నేహితులతో కానీ నీతో కలిసి తిరిగే వాళ్ళతో కానీ లేదా నీకు తెలిసిన వాళ్ళతో కానీ ఒక నెల మొత్తము నేను ఒక్క రూపాయి కూడా ఇంటిలో నుంచి తేలేను, నా ఫ్రెండ్స్ నాకు అన్నీ చేస్తారు, నాకు తెలిసిన వాళ్ళందరూ నన్ను గొప్పగా చూసుకుంటారని నేను ఇంట్లో ఛాలెంజ్ చేశాను. కాబట్టి ఈ ఒక్క నెల రోజులు నువ్వు నీ ఫ్రెండ్స్కి తెలియకుండా ఒక నెల రోజులు నేను ఖర్చు పెట్టలేను, నాకు ఇంట్లో కొంచెం ఇబ్బందిగా ఉంది అని వాళ్ళకు అబద్ధము చెప్పి ఒక్క నెల రోజులు నువ్వు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చూడు. వాళ్ళు నిన్ను ఎన్నిసార్లు బయటికి తీసుకెళ్తారు, ఎన్ని రెస్టారెంట్లకు తీసుకెళ్తారు, లేదు అంటే ఎన్ని బర్త్డేలకు పట్టుకుపోతారు, నీకు ఎన్ని గిఫ్ట్స్ ఇస్తారు అనేది ఒకసారి చూడు. అమ్మ డబ్బులున్నంత అమ్మ బెల్లం ఉన్నంత సేపే ఈగలు అని అంటారు. ఇవాళ రేపు నువ్వు ఇవాళ రేపు డబ్బుతోనే ముడిపడిపోతున్నాయి ఎన్నో సంబంధాలు, ఎన్నో స్నేహాలు, ఎన్నో చుట్టరికాలు అన్నీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి నువ్వు ఇంకా చిన్న పిల్లవే. నిన్ను కంటికి రెప్పలాగా చూసుకునే నీ అన్నయ్యకి కానీ మీ అమ్మా నాన్నకి కానీ నువ్వు మళ్ళీ దూరం అయితే, ఒక్కసారి ఆ బంధం దూరం అయితే ఎప్పుడు మళ్ళీ మనల్ని చేరుకోదు. ఎందుకంటే అది ఆ బంధం రక్త సంబంధం, ఆ బంధం నిన్ను ప్రేమ కోరిన బంధం, ఆ బంధం నిన్ను కోరిన బంధం, ఆ బంధం నీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా ఒకేలాగా ఉండగలిగే బంధం. కాబట్టి అట్లాంటి బంధాలని దూరం చేసుకొని చెడు మార్గాలకు పోయి ఒక్కసారి నువ్వు ఆలోచించుకో అన్నా, ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. మా అన్నయ్య నన్ను పట్టించుకుంటలేడు, మా తమ్ముడు నన్ను పట్టించుకుంటలేడు అని ఎంతో బాధపడే అక్కా చెల్లెళ్ళున్న ఈ రోజుల్లో చెల్లె నాకు ప్రాణం, చెల్ల జీవితం ముందు నేను మంచిగా సెటిల్ చేయాలి, చెల్ల కోసమే నా ఆలోచన, చెల్ల ఏమవుతుందో అని నేను బాధపడుతున్నా అన్న అనుకునే అన్నయ్య నీకు దొరకడం నువ్వు పెద్ద అదృష్టవంతురాలివి. కాబట్టి ఎవరి కోసమో అంత చక్కనైన అన్నని వదులుకోకు, అంత చక్కనైన అన్నను బాధ పెట్టకు. నీ మంచి కోరి నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ కుటుంబాన్ని దూరం చేసుకోకు. ముందు మంచిగా చదువుకొని వాళ్ళకు ఒక మంచి పేరు తీసుకొచ్చి పెట్టు. అప్పుడు నువ్వు ఏదైనా మంచి ఉద్యోగం సంపాదిస్తే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళంతటా వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నువ్వు పెట్టే ఖర్చు గురించి కాదు, నువ్వు ఉండే ఉందా గురించి. ఏమంటారు మరి? ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.